హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లోని ఓ 5 అంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. ఈ ఘటన నిన్న రాత్రి సమయంలో జరిగింది. దీనిని గమనించినటువంటి స్థానికులు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేయడంతో అందులోని వారంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా టెన్షన్ పడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని పక్కకు ఒరిగిన భవనాన్ని పరిశీలించారు. పక్కకు ఒరిగిన ఆ భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 5 అంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు ఒరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు. ఇక ఇందులో భాగంగా ఆ భవనంలో నివసిస్తున్న 12 కుటుంబాలతో పాటు ఆ పక్కన ఉన్న 8 కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. వారందరినీ సమీపంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్కు తరలించారు. అసలు బిల్డింగ్ ఎందుకు పక్కకు ఒరిగింది? నిజంగానే పక్కన నిర్మాణం కోసం గుంతలు తీయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే నాణ్యతా ప్రమాణాలు లేకుండా 5 అంతస్తుల భవనం నిర్మించినందుకే ఇలా జరిగిందా, లేదంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్తులు నిర్మించినందుకు ఇలా జరిగిందా? సరైన పునాది పిల్లర్లు లేకపోవడంతో లాంటిదేమైనటువంటి జరిగిందా అన్న అధికారులు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొంతమేర కుంగిన ఈ భవనం మరింత కుంగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని భావిస్తున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ అధికారులు ఈ భవనాన్ని పరిశీలించనున్నారు. భవనం కూల్చివేయాలా వద్దా అనే దానిపై తేల్చబోతున్నారు. మన సిద్దిక్ నగర్లో ఈ ఒక 60 గజాలలో ఒక అతను బిల్డింగ్ కట్టుకునేటప్పుడు అతని పిల్లర్స్ కొరకు కొంత డెప్త్ తోవటం జరిగింది. దానివల్ల ఇవన్నీ కూడా స్లమ్ ఏరియా అన్నీ కూడా పట్టాలిచ్చిన ల్యాండ్స్ ఇవన్నీ 60 గజాలు. పక్క అతను తోమినప్పుడు ఆ పక్క బిల్డింగ్ ఏమైందంటే కొంత అతను పక్క బిల్డింగ్ ఆనిచ్చి మనకు వితౌట్ సెట్ బ్యాక్ తోమటం వల్ల ఆ పక్క బిల్డింగ్ కొంత సైడ్కు ఒరగటం జరిగింది. ఇమ్మీడియట్లీ మన నోటీస్కి రాగానే పోలీస్ సహకారం, మన డిఆర్ఎఫ్, మన జిహెచ్ఎంసీ అందరు కలిసి కూడా చుట్టూ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వేకేట్ చేపించడం జరిగింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఫర్దర్ గా మన ఐఆర్ ఆఫీసర్స్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలనేది నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటాం. ఆ బిల్డింగ్ పక్కన తోమిన అతని మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కొరకు. హైదరాబాద్ గచ్చిబౌలిలో పెను ప్రమాదం తప్పింది. సిద్దిక్ నగర్ లో ఒక 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనం విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా తనిఖీలు చేపట్టబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు. రాముడు. మధు, హైదరాబాద్ నగరంలో ఈ విధమైనటువంటి చర్యలు సర్వసాధారణమయ్యాయి. గతంలోనూ బహదూర్పురాలో ఇదే విధంగా భవనం పక్కకు ఒరిగిపోవడంతో దాన్ని మొత్తం కూడా నేలమట్టం చేశారు అధికారులు. ఇంజనీరింగ్ అధికారులు చూసి దాన్ని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకున్నారు. మనం చూస్తే ఇప్పుడు కూడా ఈ భవనం ఒక్కసారి వంగింది అని అంటే దానిని అందులో ఉండడానికి ఎలాంటి సేఫ్టీ ఉండదు. పబ్లిక్ ను తప్పనిసరిగా ఖాళీ చేయిస్తారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఇళ్లకు కూడా ప్రమాదం కాబట్టి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక షెల్టర్ జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అయితే ప్రధానంగా నిబంధనలు పాటించకపోవడం, క్షేత్రస్థాయిలో అంటే ఏ నిర్మాణం చేసినా జిహెచ్ఎంసీలో అనుమతులు తీసుకొని చేయాలి. మనం చూస్తున్నటువంటి ఈ భవనంలో కేవలం ఉన్నటువంటి 60 గజాల్లో 5 ఫ్లోర్ల వరకు నిర్మాణం చేశారు. కేవలం ఇందులో G+1 మాత్రమే నిర్మాణం వస్తుంది. లేదంటే కింద సెల్లార్ కు వదిలేస్తే పైన 2 ఫ్లోర్లకు మాత్రమే అనుమతి వస్తుంది. కానీ విచ్చలవిడిగా ఈ విధంగా నిర్మాణం చేయడం, అదే విధంగా ఇందులో ఏ విధమైనటువంటి ఇంజనీరింగ్ మెలకువలు తెలిసినటువంటి వ్యక్తులు కాకుండా కేవలం మేస్త్రి పని చేసేటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని నిర్మాణం చేయడం కూడా ఇందుకు ఒక లోపంగా చెప్పవచ్చు. దాంతో పాటు పక్కనే ఇంకొక ప్లాట్ కు సంబంధించి ఇంటి నిర్మాణం కోసం లోతైనటువంటి గుంతలు తవ్వడం కారణంగా ఈ నిర్మాణానికి ప్రాథమికంగా ఈ నిర్మాణానికి కొంత గ్యాప్ రావడం, అది ఒకవైపు వంగడం అనేది అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. మరికొద్ది సేపట్లో అంటే ఎర్లీ అవర్స్ లోనే ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని దాన్ని స్టడీ చేస్తారు. దాన్ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ముందుకెళ్లనున్నారు.
ప్రధానంగా ఇలాంటి విషయాల్లో మాత్రం భవనం ఒకసారి వంగినా లేదంటే కొంచెం కుంగిపోయినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ దగ్గర అదే విధంగా హైడ్రా దగ్గర పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. భవనాన్ని పక్క భవనాలకు ఇబ్బందులు రాకుండా కూల్చేయడం కోసం అవసరమైనటువంటి సామాగ్రి ఉంది. కానీ అది స్లమ్ కావడంతో అందులోకి ఈ సామాగ్రిని అంటే ఈ యంత్రాలను భారీ యంత్రాలను లోపలికి తీసుకువెళ్లడం కొంత సమస్యగా మారవచ్చు. అయితే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అక్కడ ఉండేటువంటి రోడ్ను వాటన్నిటిని కొంచెం క్లియర్ చేసిన తర్వాత అలాంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భారీ నిర్మాణం 5 అంతస్తులు ఉంటుంది కాబట్టి అది ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా పక్కన ఉండేటువంటి నిర్మాణాల పైన పడితే అక్కడ ఉండేటువంటి నిర్మాణాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా పనులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు 10 గంటల వరకు అయితే ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంజనీరింగ్ అధికారుల నుండి. ఓకే, థ్యాంక్ యూ రామ్దేవ్.